అమ్మ ఇప్పుడు హైడ్రా మీ వరకు కూడా వచ్చింది, నోటీసులు ఇచ్చారు, మరి కూలుస్తా అంటున్నారు, మరి దీనిపై ఏం చెప్తారు? అది ఎట్ట కూలగొడతారు, ఎట్ట కూలగొడతారు? మా తాతల ముత్తాతల ఇండ్లు అవి. మేము గరీబోళ్ళం. సొమ్ములు అవన్నీ గిరువు పెట్టి హౌస్ కీపింగ్ పని చేసి, ఆ పని చేసి, ఈ పని చేసి ఇండ్లు కట్టుకొని ఇల్లు గూటిలో అన్నం తెచ్చుకొని తింటాం. ఇప్పుడు నాగేందర్ ఇట్లా చేస్తే ఎట్లా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అక్కడ? ఇప్పుడు నాకే వచ్చినాయి 70 ఏండ్లు. ఇప్పుడు మరి మా తాతల ముత్తాతల నుంచి ఉన్నారు, మరి ఎన్ని ఏండ్లు ఉండొచ్చు. ఇప్పుడు చాలా ప్లేస్లో నోటీసులు ఇచ్చి కూల్ చేశారు హైడ్రా వచ్చి, మరి ఇక్కడ కూడా కూలుస్తా అంటున్నారు, మీరు ఏ విధంగా చేస్తారు? మరి కూలగొట్టొద్దు మా ఇండ్లు. కూలగొడితే మేము అందరం ఏం కావాలా? అందరు చచ్చిపోతారు కూలగొడితే. ఏడ ఉండాలా? పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పిల్లలకు పిల్లలు పుట్టిరు, మేమే ముసలోళ్ళం కావచ్చినాం. మరి ఏం చేస్తాం? దాన్ని మీరు ఆలోచించి చెప్పండి, ఏం చేయాలి? వాళ్ళు కానరాని శిక్ష చేస్తున్నారు మాకు. ఎలక్షన్ ఉంటే ఎలక్షన్ తీరుగా తీసుకోవాలి, కానీ ఇదేం శిక్ష చేస్తారు? అమ్మ చెప్పు, ఇప్పుడు హైడ్రా వచ్చి మీ ఇల్లులు అన్ని కూలుస్తామని మీకు నోటీసులు ఇచ్చారు, మరి ఏం చెప్తావు దీని మీద? అమ్మ నోటీసులు ఇప్పుడు కాదు, అప్పుడు కాదు. నేను ఇల్లు కట్టకముందు జాగా కొన్నప్పటి నుంచి ఇదే విషయం జరుగుతుంది. కానీ నేను ఎట్లా ధైర్యం చేసిందంటే, నేను ఈడ పుట్టిడ పెరిగిన ఇదే ఏరియా. నేను ఎక్కడి నుంచో వచ్చి నేను ఈడ పొండిషన్ వేసుకొని ఉండలేదు. మా తల్లిగారు ఇక్కడనే, మేము ఉండేదంతా మా ఫ్యామిలీ అంతా అన్నదమ్ములు అక్కజల్లను ప్రతి ఒక్కరు నా కాందాన్ని మొత్తం ఇక్కడనే. నేను అట్లా ధైర్యం చేసుకొని నేను ఫ్లాట్ కొనుక్కొని నేను ఇల్లు కట్టుకొని మా పిల్లల జీవితాలు కూడా నాశనం చేసిన. చదివించలేకపోయినా అప్పు 110 రూపాయలకి తెచ్చి నేను ఇల్లు కట్టుకున్నా. ఇవాళ రోజుకు మమ్మల్ని రోడ్డు పాలు చేస్తారని అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి? ఉందంట కదా మీ ప్రాంగణం అంతా. ఈ మధ్యలో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక అంటున్నారు, అంతకుముందు లేదు. అసలు అంతకుముందు లేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఈ మాట అంటున్నారు. అంతకుముందు లేనే లేదు. ఇప్పుడు మీకు ఇది కూలుస్తాయి ఏమైనా ఉందా అమ్మా? ఇంకా వేరే ఫెసిలిటీ ఏమైనా? ఏం లేవండి. మాది ఉన్నదే 45 గజాల జాగా, పెద్ద బిల్డింగ్ కూడా కాదు. 45 గజాల జాగా, రేకుల రూమ్లు ఉన్నాయి అంతే. మా పిల్లలు చదువుకుంటున్నారు. 42 సంవత్సరాల నుంచి ఉంటున్నాం ఇక్కడనే. నిన్న మొన్న వచ్చిన వాళ్ళం కాదు, ఏదో దౌర్జన్యంగా కబ్జా చేసి తీసుకున్న వాళ్ళం కాదు. కబ్జా చేసి కట్టుకొని ఎకరాలు ఉన్న వాళ్ళ దగ్గరికి అయితే ఎవ్వరూ పోతలేరు. మా లాంటి గరీబ్ వాళ్ళ దగ్గరికే వస్తున్నారు. మా ఆయన ఆటో నడిపిస్తాడు, నేను ఇంట్లోనే ఉంటా. మా 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళని చదివించుకుంటా, వాళ్ళని చదువుకోవాలా. ఉన్న ఇండ్లు నీడ కూడా లేదు అంటే ఇంకా మేము ఎక్కడ పోవాలా? ఎవరి దగ్గర పోయి మాట్లాడాలా? హైడ్రా వచ్చిందంటే తప్పకుండా బుల్డోజర్ కింద ఫస్ట్ మేము, ఆ తర్వాతనే మా ఇండ్ల కొడుకు పండి. అంతకుమించి ఇంకేం లేదు. ఇక ఎవరు వచ్చినా ఏం చేసినా కూడా ఫస్ట్ అదే జరుగుతుంది. ఇప్పుడు మీ ఇల్లు కూల్ చేస్తే మీ పరిస్థితి ఏంటి? కూల్ చేస్తారని తెలిసిందమ్మా. హైడ్రా అంటే భయం అవుతుంది. అక్కడ ఇక్కడ చేసింది కదా ఇంతకుముందు, నాకు కూడా అర్థం చేస్తే పరిశాన్ అవుతుందని ముందే జాగ్రత్తగా వచ్చినాం. చెప్పమ్మా. ఇప్పుడు కూల్ చేస్తే మీరు ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ ఉంటారు? ఎక్కడ వెళ్తామమ్మా? గవర్నమెంట్ అట్లా ఉన్నది, ఎక్కడనమో ఏమో చేసుకో, నాకేం పర్వాలేదు. అట్లా గవర్నమెంట్ వచ్చింది, ఏం చేయాలి? ఏం చేయలేము. ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్ళినాము, ఆయన చూస్తా చెప్తా అన్నాడు, అది కూడా చేసినాము. మళ్ళా వేరే దగ్గర పోయినాము, పోతే అది ఏదో ఒకటి చెప్తున్నాడు, చెప్పి మళ్ళీ పోతే మళ్ళా రా అని ఇట్లా తిప్పుకుంటా ఉన్నాం. పెద్దయినా మనం అందరు కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కదా, మరి మళ్ళీ వేస్తారా ఓటు? మళ్ళా పేరు కూడా తీయవద్దమ్మా, పేరు కూడా తీయవద్దు. దానికి చాలా అంటే మాకు ఫైల్. ఇప్పుడు బుల్డోజర్స్ తీసుకొని వస్తే మీ పరిస్థితి ఏంది మరి? కూల్ చేస్తే మేము కొట్లాడతాం, మా ప్రాణం కూడా ఇయ్యనికే తయారున్నాం ఫ్యామిలీతో సహా. ఎందుకంటే ఇల్లు ఒకసారి కడతాం లైఫ్లో, మళ్ళా కడతామమ్మా. ఇప్పుడు నోటీసులు ఇచ్చారు, కూల్ చేస్తే మీ పరిస్థితి ఏంది? ఏడికి పోవాలా? మేము ఏడికి పోవాలా? మేము ఏడికి పోము, ఈయన్నే సాగుతాం. ఈయన్నే సావాలా. మా మీద నుంచి బుల్డోజర్ తీసుకుపోవాలి ఆయన. మేము పోము. మేము ఎందుకంటే ఇవాళ రేపు రాలే, 50 సంవత్సరం ఎక్కువ అయింది, అప్పటి నుంచి ఉన్నాం మేము. ఇంతకుముందు కూడా మనం ఇలాంటి సిచ్యువేషన్ చూసినాం. అంటే హైడ్రా వచ్చి మొత్తం కూల్ చేసింది. ఇప్పుడు ఇక్కడ హైడ్రా వస్తే గవర్నమెంట్కి ఏం చెప్తారు? వస్తే మేము ఉండం, మేమే చచ్చిపోతాం. మా మీద నుంచి తీసుకుపోవాలా ఆయన బుల్డోజర్, తెలుసా? మాకు ఏడికి పోవాలా చెప్పండి? ఏడికి పోవాలా? మాకు ఏరే ఇల్లు ఉంది, ఏమి ఇస్తారు? డబల్ బెడ్రూమ్. ఏం చేయాలా? డబల్ బెడ్రూమ్ తీసుకొని ఏం చేయాలా? ఇడగొట్టి డబల్ బెడ్రూమ్ ఇస్తాడంట. ఏం చేసుకోవాలా డబల్ బెడ్రూమ్ తీసుకొని?
ఏడా ఉండాలా? పిల్లలు ఉన్నారు, ఒక్క ఫ్యామిలీ ఉంది మాకు. నాకు 3 కొడుకులు, 3 కోడలు. ఏడా డబుల్ బెడ్రూమ్లో సరిపోతుంది మాకు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాయి ఇక్కడ? 50 సంవత్సరం నుంచి. నేను చిన్నప్పుడైనా అయినా అప్పటి నుంచి మేము ఈయనే ఉన్నాం. ఇప్పుడు ఏడికి పోవాలా చెప్పండి? మీరు చెప్పండి. మేము పోము ఈడ రావద్దు, వస్తే మంచిగా ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వము, ప్రజాపాలన మాది అంటున్నారు. ఏం లేదు చాలి మాటల్లో ఏం లేదు. ఏం పేదలకి ఏం పెడతలేరు, అన్నీ పెద్ద వాళ్ళకి పెడుతుండ్రు. పేదలకి ఇంకా రేషన్ మీద, బియ్యం మీద, సబ్బుల మీద అన్ని రేట్లు, గ్యాస్ మీద ఏం చేసిండు? 6 గ్యారంటీలు తీసుకుండు. ఏం గ్యారంటీ? ఒక్క బస్ ఫ్రీ పెట్టిండు. అందుకోసం ఏమొద్దు మాకు, మా ఇల్లులు కూడా రావద్దు. ఆయన ఏమొద్దు, ఆయనకి దండాలు, ఆయనకి రిక్వెస్ట్ పెడుతున్నాం, మా ఇల్లు కాడ రావద్దు. हाइड्रा आए तो क्या करते आप? अगर अब हाइड्रा आया ना, हम 50,000 पब्लिक है, MS मख्ता BS मख्ते की पब्लिक पूरी रोड पे आ जाती. अगर ऐसे ही चलते रहेगा तो हम लोग खामोश बैठने वालों में से नहीं है. अब तो खाली ये एक झलक है, अगर नेक्स्ट झलक दिखाएंगे तो पूरी पब्लिक रोड पे आ जाएंगी हम लोग की. अगर आपको हाइड्रा करना ही है तो पार्क होटल को करो, जलविहार को करो. कांग्रेस की हुकूमत के टाइम पे आप लोग सैंक्शन करके अब नहीं कर रहे. होना है तो क्या बोलते अपना सेक्रेट को करो, अम्बेडकर स्टैचू को करो. उसके बाद देखो पब्लिक क्या करती क्या नहीं. अब ये तो खाली ट्रेलर है, हम पूरे रोड पे आने वाले. अगर हाइड्रा यहाँ पर नहीं चलता, GHMC डाउन, हाइड्रा डाउन, नहीं चलेगा यहाँ पर हाइड्रा का नहीं चलेगा. ఇప్పుడు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు, గెలిపించారు. మరి మేము ఉట్టి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చినాం, ఛాన్స్ ఇస్తే ఎట్లా చేసినారు. ఇప్పుడు వచ్చేదే మళ్ళీ నెక్స్ట్ 2028లో బీఆర్ఎస్ పార్టీ. దాని తర్వాత మీరు చూడండి ఎట్లా డెవలప్ చేస్తారు. వాళ్ళ దాంట్లో ఉండే కానీ హైడ్రా కానీ వాళ్ళు యూజ్ చేయలే. వీళ్ళు హైడ్రా యూజ్ చేస్తున్నారు, అన్నీ యూజ్ చేస్తున్నారు. మేము ఉన్నదే 50 గజం జాగాలో, అది కూడా గుంజుకుంటే ఎట్లా? ఏడ పోవాలా? అందరు ఎక్కడ పోలేం. అన్న ఇప్పుడు ప్రజాపాలన అని ఇంతమంది ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు కదా హైడ్రా పేరు మీదుగా, మరి దీని మీద ఏం చెప్తావు అసలు? దాని గురించే కదా అందరు వచ్చినారు హైడ్రా గురించి. ఇప్పుడు పెద్ద బిల్డింగ్లని ఉలగొడుతున్నారు. రేపటికి మా దగ్గర కూడా వస్తారని పబ్లిక్ వచ్చింది ఇట్లా బయటికి. सबसे पहले तो मैं कांग्रेस हुकूमत को ये बोलूँगा, सबसे बेकार हुकूमत कांग्रेस है. क्यों बोलो? कांग्रेस हुकूमत मूसा नदी बोल के कई तालाबों के घर आते, कई लोगों को परेशान कर दिया. अतराफ से फिरते हुए हमारे को हुसैन सागर के ऊपर टारगेट है. हुसैन सागर के ऊपर टारगेट है. हुसैन सागर में जलविहार को टारगेट बनाए. उसको बनाते BS मख्ता, MS मख्ता, बोले साहब मख्ता, हरी गेट, प्रदीप कंसेशन, पार्क होटल, इसको पूरा को टारगेट बना रहे. उसके बाद में हमारे ऊपर भी आ सकता. इसलिए क्या है, हम हमारी सेफ्टी की आज से प्रोटेक्ट कर रहे सो है. अपनी सेफ्टी की आज से अपन प्रोटेक्ट कर रहे सो है. ये हमारे पास नहीं चलने वाला है. ये हाइड्रा का हमारे पास कुछ चलने वाला नहीं है. हाइड्रा की दाल गलने वाली नहीं है. जिस दिन भी हाइड्रा का ऐसा आएगा तो रोडों पे लाखों पब्लिक आके रोडों पे सो जाएंगी. रात भर बैठे खाना पका के रोडों पे खाएंगे, लेकिन हमारे पास हाइड्रा लाने नहीं देंगे. ये हुकूमत से हमारी ये गुजारिश है, हाइड्रा आप कहीं देख लो, ये निज़ाम के ज़माने का है. हुसैन सागर हुसैन के ज़मानों का है, बहुत पुराना ख़दीम है. इसको बाबू के पीरियड में बाबू भी करा था, ये हरकत. इसलिए क्या है, बाबू को वो टाइम पे ख़त्म कर दिए. अभी रेवंत रेड्डी भी किसके गोद में है? बाबू का कौन है? रेवंत रेड्डी वही पार्टी का है. वो पार्टी से कांग्रेस से और क्या है, कांग्रेस में रेवंत रेड्डी आके कितने दिन हुआ? कांग्रेस में सीनियर लोग बहुत थे. कांग्रेस में क्या है, सीनियर लोग बहुत थे, लेकिन सीट सीनियर लोगों को कांग्रेस में किसने नहीं दिया? क्यों दिया? बाबू का इन्हें चेला है, बाबू का चेला है इन्हें. रेवंत रेड्डी बाबू का चेला है. कई लोगों के घर बर्बाद कर दिया. क्यों बोलो? वही पार्टी का था, बाद में कांग्रेस में आया, कांग्रेस को रूलिंग में लाया.